హాయ్ అండి, వెల్కమ్ టు బాల్స్ అండ్ జాస్. ఈరోజు హై క్వాలిటీలో వస్తున్న టోపు సెట్స్ చూద్దామండి. ఇదంతా కూడా మనకి 1911 నుంచి ఉన్న కంపెనీ అండి. ఇది వచ్చేసి వీటిలో మనకి ఇలా 3 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. చూసాం కదా, 20 సెంటీమీటర్స్. అలాగే ఇది మనకి ట్రైప్లే గ్లాడ్తో వస్తుందండి. ఇదంతా కూడా మనకి అది ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ఫ్రమ్ 1911 అనమాట. ఇదంతా కూడా మనకి NSF సర్టిఫైడ్ స్టీల్ అండి. సో ఇదంతా కూడా నాన్ టాక్సిక్. అలాగే ఇది మనకి ట్రైప్లే గ్లాడ్ కన్స్ట్రక్షన్ తో వస్తుంది. ట్రైప్లే గ్లాడ్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది, అల్యూమినియం కోర్ అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కోర్ వస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ స్టెయిన్లెస్ కోర్ రావటం వల్ల ఏంటంటే ఇది మనకి ఇండక్షన్ బేస్ కూడా ఈజీగా వాడుకోవచ్చు అండి. ఇండక్షన్ మీద కానీ, అలాగే డిష్ వాషర్ సేఫ్ కూడా ఇది మనకి. ఇదంతా కూడా చూసారు కదా మోడల్. అలాగే ఇది మనకి 10 years వారంటీ అనేది ఉంటుంది. ఇదేమో మనకి ఫౌండెడ్ ఇన్ బ్రెజిల్ అండి. సో ఇది మనకి బ్రెజిల్ కంపెనీ అనమాట. నెక్స్ట్ ఇదంతా కూడా చూడండి, మనకి ఇది ప్రొఫెషనల్ క్వాలిటీలో వస్తుంది. ఈజీ గ్రిప్ ఫ్లేర్ డ్రిమ్ వస్తుంది. చూసారు కదా ఈ మోడల్. మనకి ఈ గ్రిప్ అనేది కూడా మనకి చక్కగా ఇలా హ్యాండిల్ పట్టుకోవటానికి, హ్యాండ్లింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. బిల్ట్ ఇన్ మెజరింగ్ మార్క్స్ అంటే మెజరింగ్ మార్క్స్ కూడా ఇస్తారు. అలాగే ఇండక్షన్ రెడీ, డిష్ వాషర్ సేఫ్, ఓవెన్ సేఫ్ కూడా అండి. విత్ లిడ్ తో పాటు ఓవెన్ సేఫ్ గా కూడా ఇచ్చుకోవచ్చు. ఇదంతా కూడా మనకి నాన్ టాక్సిక్ అండి. ఇదంతా కూడా చూసారు కదా మనకి. ఇప్పుడు దీన్ని మనం జస్ట్ అన్బాక్స్ చేసి చూద్దామండి, మొత్తం మోడల్ అనేది ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు ఇదంతా అన్బాక్స్ చేసి చూద్దామండి, మోడల్ అంతా కూడా ఎలా ఉంది అనేది. చూసారు కదా, ప్యాకింగ్ కూడా మంచి హెవీగా ఇచ్చారు, క్వాలిటీ అనేది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, మనకి ఇది మొత్తం ఇలా వస్తుంది ప్యాకింగ్ అనేది. ప్యాకింగ్ కూడా చూసారు కదా, చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ చేసేసి ఇచ్చారండి. సో ఎక్కడ మనకి సొట్లు పట్టడం కూడా ఏమీ లేకుండా చాలా బాగా హ్యాండిల్ చేసుకోవచ్చు. తర్వాత మోడల్ చూసారు కదండి, మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది మోడల్ అనేది. ఇది వచ్చేసి మనకి లిడ్ అనేది అండి. మొత్తం ఇది మనకి ఇప్పుడు సీల్డ్ కవర్ లో ఉంది కదా, నేను ఇది మీకు ఇంకో పీస్ చూపిస్తాను. తర్వాత మనకి లిడ్ కూడా మనకి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ లో వస్తుంది. హ్యాండిల్స్ కూడా చూసారు కదా ఇలా వస్తుంది. మీకు ఇదే మోడల్. సో ఈ మోడల్ చూసారు కదండి, దాంట్లోనే మనకి అన్ని కూడా ఇలా 3 డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి 2.2 లీటర్స్, అలాగే ఇది వచ్చేసి మనకి 3 లీటర్స్ అండ్ 5 లీటర్స్ లో మనకి ఇలా 3 సైజెస్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఇదంతా కూడా ఇలా రావడం వల్ల ఏంటంటే హీట్ అనేది కూడా మనకి ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ వెయిట్ కూడా చాలా వెయిట్ ఎక్కువగా ఉందండి. సో లిడ్ కూడా చూసారు కదా, మొత్తం చక్కగా ఈ గిన్నెకి ఈజీగా కవర్ అయిపోయి ఎక్కడ గ్యాప్ లేకుండా కవర్ అవుతుంది. సో దీనివల్ల కుకింగ్ ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీగా కన్వీనియంట్ గా అవుతుంది. ఈ సైడ్ ఇక్కడ చూసారు కదా, ఈ హ్యాండిల్స్ కూడా మనం ఇలా కుక్ చేసుకున్నప్పుడు పట్టుకొని మనం కుక్ చేసుకోవటానికి తిప్పాలన్నా కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. అలాగే ఇది మనకి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ రావటం వల్ల దీంట్లో కుక్ చేసుకొని డైరెక్ట్ గా టేబుల్ మీద కూడా మనం ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చు. తర్వాత నేను చెప్పా కదండి, దీంట్లో మనకి మెజరింగ్స్ అనేది ఇచ్చారని. సో ఇక్కడ మనకి మెజరింగ్స్ అనేది కూడా దీంట్లో మనకి మెన్షన్ చేశారు. సో ప్రతి గిన్నెకి కూడా మనకి మెజరింగ్ అనేది ఉంటుంది. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా మనకి మంచి హై క్వాలిటీలో వస్తున్న టోపు సెట్స్ అండి. ఇలా సైజెస్గా కానీ మనకి అన్ని కన్వీనియంట్గా ఉంటుంది. కుక్ చేసుకొని టేబుల్ మీద పెట్టేసేసుకున్నా కూడా చక్కగా స్టైలిష్ గా కూడా ఉంటుంది. సో మనం వేరే ఇంకో గిన్నె కూడా అవసరం లేకుండా డిష్ అవుట్ చేయడానికి చక్కగా దీంట్లో కుక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అదే కంపెనీలో మనకు వస్తున్న క్యాస్ట్ ఐరన్ లో కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది ఉన్నాయండి. ఇది వచ్చేసి చూసారు కదా, మనకి గొంతు పొంగడాలు వేసుకోవటానికి ఇది ఒకటండి. ఇంక ఇవే కాకుండా వీటిలో మనకి దోశ ప్యాన్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా చూసారు కదా, ఇది మనకి క్యాస్ట్ ఐరన్ అండి, ప్రీ సీజన్ అనమాట. సో ఇది ఆల్రెడీ మనకి సీజన్ చేసేసే వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా నాన్ టాక్సిక్. మనకి క్యాస్ట్ ఐరన్ అంటేనే తెలుసు కదా, నాన్ టాక్సిక్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి 10 years వారంటీ ఉంటుందండి. ఇది కూడా మనకి సెరామిక్ మీద, గ్లాస్ మీద తర్వాత ఇలా యూస్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది ఓవెన్స్ ఇది డిష్ వాషర్లో కాకుండా మనం హ్యాండ్తో వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇదంతా కూడా చూసారు కదా, మోడల్ మనకి ఇలా వస్తుంది. తర్వాత ఇది మనకి హెరిటేజ్ క్వాలిటీతో వస్తుందండి. సో సుపీరియర్ హీట్ టెన్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఈక్వల్గా హీట్ అనేది కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి లిడ్ అనేది కూడా చూసారు కదా, మనకి ఇది
టెంపర్డ్ గ్లాస్ లిడ్ వస్తుంది అనమాట, విత్ సిలికాన్ రిమ్ తో పాటు వస్తుంది. ఓవెన్ సేఫ్ అని కూడా ఇచ్చారు మనకి. సో వితౌట్ సిలికాన్ గ్రిప్స్ లేకుండా తీసేసి అయితే కనుక 232 degrees వరకు పెట్టుకోవచ్చు. విత్ సిలికాన్ గ్రిప్స్ అయితే కనుక, వితౌట్ సిలికాన్ గ్రిప్స్ అయితే 260 వరకు పెట్టుకోవచ్చు. ఇదేమో మనకి సైజ్ వచ్చేసి 26 centimeters అండి. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. చూసారు కదండి, ఇది మోడల్ కూడా మనకి చక్కగా ఒక సూట్ కేస్ పట్టుకొని తీసుకెళ్ళినట్టుగా ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం అండి ఎలా ఉంటుంది అనేది. సో ఇవాళ రేపు అందరూ కూడా అల్యూమినియం కానీ అన్నీ వద్దనుకొని క్యాస్ట్ ఐరన్, స్టీల్కి ఇలా షిఫ్ట్ అవుతున్నారు కదా. సో మనం క్యాస్ట్ ఐరన్ ప్రిఫర్ చేయాలి అన్నప్పుడు ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇది కూడా మనకి డెప్త్ అనేది కూడా చక్కగా ఎక్కువ రావటం వల్ల ఈజీగా మనకి ఏంటంటే హీట్ అనేది కూడా ఈజీగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే కుకింగ్ ప్రాసెస్ కూడా చక్కగా నీట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇదంతా కూడా చూద్దాం ఇప్పుడు మోడల్. ఇది చూసారు కదా, మనకి లిడ్ కూడా ఇట్లా ఈ లిడ్ వస్తుంది. తర్వాత ఇదంతా కూడా సిలికాన్ బేస్తో వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి టెంపర్డ్ గ్లాస్ రావటం వల్ల ఏంటంటే అన్బ్రేకబుల్. సో చూసారు కదా, ఇది అన్బ్రేకబుల్ అనమాట. లిడ్ అనేది కూడా గ్లాస్, టెంపర్డ్ గ్లాస్ వస్తుంది మనకి. దీనికి ఇట్లా మనకి సిలికాన్ హ్యాండిల్స్ అనేది ఇస్తారండి. సో వెయిట్ కూడా చాలా వెయిట్ ఉందండి ఇది అసలు. ఈ హ్యాండిల్స్ ఏంటంటే మనకి ఇలా గ్రిప్, ఇది కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదు అని అంటే కనుక హ్యాండిల్స్ తీసేసైనా యూస్ చేసుకోవచ్చు. సో ఈ డెప్త్ అనేది కూడా చూసారు కదా, చాలా డెప్త్ అనేది ఉంది. సో ఈజీగా మనం కుక్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్లేట్ కూడా పెట్టి చూపిస్తున్నాను. లిడ్ కూడా చూసారు కదా, మొత్తం ఈక్వల్గా కవర్ అయిపోయి ఉంది, ఎక్కడ మనకి గ్యాప్ అనేది లేకుండా. సో మోడల్ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. సో మనకి ఇది గ్రిప్ అనేది కూడా ఇలా పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఇచ్చారండి. సో మంచి హెవీ క్వాలిటీ అండి. సో ఏంటి అని అంటే క్యాస్ట్ ఐరన్ వచ్చేసేసరికి దీని మెయింటెనెన్స్ వచ్చేసి వాటర్ అనేది వాష్ చేసేసినాక వైప్ చేసుకొని చక్కగా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి రస్ట్ అనేది పట్టకుండా లైఫ్ అనేది ఎక్కువ వస్తుందండి. అలాగే మనకి క్యాస్ట్ ఐరన్ యూజ్ చేయటం వల్ల ఏంటనంటే హెల్దీ అండి. సో ఈ ఐరన్ నుంచి ఈ ఐరన్ కంటెంట్ మన బాడీలోకి కూడా వెళ్తుంది కాబట్టి ఇవాళ రేపు ఐరన్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఎక్కువ యూజ్ చేయమని చెప్తున్నారండి. నెక్స్ట్ అదే కంపెనీలో మనకి దోస ప్యాన్స్ అండి. ఇది కూడా మనకి ప్యూర్ క్యాస్ట్ ఐరన్ వస్తుంది. చూసారు కదా, మనకి వెనకమాల ముందు కూడా బేస్ అనేది కూడా ఇలా వచ్చేస్తుంది. సో ఈ మనకి దోశ కానీ, పుల్కా కానీ, చపాతీ కానీ దేనికైనా కానీ ఇలా వాడుకోవచ్చు. వీటిల్లోనే మనకి ఇది ఒకటి ఫ్రైయింగ్ ప్యాన్ అండి. ఇది కూడా చాలా హెవీ క్వాలిటీతో వస్తుంది. చూసారు కదా, మన క్యాస్ట్ ఐరన్లో ఫ్రైస్ ఏదైనా ఈజీగా చేసుకోవాలి అన్నప్పుడు ఇది ఇట్లా యూస్ చేసుకోవచ్చు. వీటిల్లోనే డిఫరెంట్ సైజెస్ అనేది ఉంది. ఈ హ్యాండిల్స్ కూడా మనకి ఇవి సిలికాన్ హ్యాండిల్స్తో ఇచ్చేస్తారండి. సో ఇవి మనం కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే కనుక తీసేసి ఫిక్స్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కడాయి మోడల్ టైప్లో క్యాస్ట్ ఐరన్లోనే ఇది ఒక మోడల్ అండి. సో మనం కుక్ చేసుకోవడానికి సాంబార్ కానీ లేదు కర్రీస్ కానీ ఏం కుక్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ డెప్త్ అనేది కూడా చూసారు కదా, విడ్త్ అండ్ డెప్త్ కూడా, హైట్ కూడా చాలా హైట్ ఉంది. సో మనం కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఈజీగా మనం తిప్పుకోవాలన్నప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మనకి ఇలా విత్ లిడ్తో పాటు వచ్చేస్తుందండి. చూసారు కదా, ఎంత కూడా చక్కగా చుట్టూతో మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా కూడా చక్కగా నీట్గా కవర్ అయి కూర్చుంటుంది లిడ్ అనేది కూడా. అలాగే ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే వేరే కంపెనీస్ తక్కువ క్వాలిటీలో అలా దొరుకుతాయి కానివ్వండి, ఇవి వచ్చేసి మనకి మంచి హై క్వాలిటీలో వస్తున్నాయి. ఈ ఫినిషింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇలా రావాలి అని అంటే కనుక మనకి ఇలా కంపెనీస్ వల్లే అవుతుందండి. సో వీటిలోనే మనకి చూసారు కదా, ఇది ఫినిషింగ్ కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా అనేది ఇస్తున్నారు. చూసారా, గిన్నెకి కానీ విత్ దీనికి కానీ. సో ఇదంతా కూడా మనకి ఇలా ఈ టైప్ మోడల్స్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసారు కదా, ఇవి కూడా మనకి క్యాస్ట్ ఐరన్లో వస్తున్న తడకా ప్యాన్స్ అండి. సో తడకాస్ కానీ లేదు ఏదైనా కొంచెం చట్నీస్ కానీ వేసుకొని అక్కడ పెట్టుకోవాలన్నప్పుడు టేబుల్ మీద డిష్ అవుట్ చేయకుండా కూడా అలా పెట్టేసేసుకోవచ్చు ఇవన్నీ. సో తడకా ప్యాన్స్ మామూలుగా మనం స్టీల్లో అలా చూస్తూ ఉంటాం కదండి. ఇవి వచ్చేసి మనకి ప్యూర్ క్యాస్ట్ ఐరన్లో వస్తున్న చిన్న చిన్న తడకా ప్యాన్స్ అండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి బేకింగ్ ప్యాన్స్ అండి. సో ఇది బేక్ చేసుకోవటానికి లేదా కుక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటానికి ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్లో వస్తున్న వుడెన్ ట్రేతో పాటు వచ్చేస్తున్నాయండి. ఇది వచ్చేసి మనకి ఓవల్ బేకింగ్ ప్యాన్ అనమాట, స్క్వేర్ బేకింగ్ ప్యాన్. వీటిలోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. సో చూసారు కదా, ఇలా మనకి కింద
కుక్ చేసుకున్నాక మనం దీని మీద పెట్టేసేసుకొని చక్కగా ఇలా తీసుకెళ్ళి టేబుల్ మీద అయినా ప్లేస్ చేసేసుకోవచ్చు. లేదు ఇప్పుడు సిజ్లర్స్ కానీ అవి కూడా ప్లేస్ చేసుకోవటానికి కూడా ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా ఒక 3-4 మెంబర్స్కి చట్నీ ఏదైనా తడకా వేసేసి దీంట్లో పెట్టేసేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. దాంట్లోనే మళ్ళీ ఇదొక మోడల్ అండి. సైజెస్ వచ్చేసి చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి ఇట్లా వుడెన్ ట్రేతో వస్తాయి. ఇది వచ్చేసి మనకి స్క్వేర్, ఇవన్నీ రెక్టాంగిల్ మోడల్, ఇదేమో మనకి స్క్వేర్ మోడల్లో వస్తుంది. నెక్స్ట్ ఇది చూసారా ఎంత బుజ్జిగా ఉందో. ఈ లిడ్ కూడా మనకి లిడ్తో పాటు ఇచ్చేస్తున్నారండి. ఈ లిడ్ కూడా చూసారు కదా, మనకి చిన్నది స్టీల్ లిడ్ హ్యాండిల్ టైప్ దగ్గర పట్టుకోవటానికి, ఈజీగా పట్టుకోవటానికి ఇచ్చారు. ఇలా చక్కగా ఇంత మినీగా హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. సో ఇంత మినీగా చేయాలి అని అంటే చాలా కష్టం అండి. ఎంత క్యూట్గా బాగుంది కదా. సో చూసారు కదండి, ఈరోజు క్యాస్ట్ ఐరన్లో అలాగే ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్లో వస్తున్న టోపు సెట్స్. ఇవన్నీ కూడా మనకి మంచి హై క్వాలిటీ బ్రాండ్ అండి. సో ఇవే కాదండి, ఇంక నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. అలాగే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి వీడియో కాల్ చేస్తే ఆ ప్రోడక్ట్ మీకు చూపించి మేము హోమ్ డెలివరీ కూడా చేస్తామనండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అదర్ కంట్రీస్కి కూడా మా దగ్గర హోమ్ డెలివరీ అనేది ఉంది. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. మన ఇన్స్టా పేజ్ వచ్చేసేసి bowlsandjars_official. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బౌల్స్ అండ్ జార్స్ విజయవాడ.